వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు పొందిన ములుగు జిల్లా రామప్ప దేవాలయాన్ని మిస్ వరల్డ్ పోటీదారులు సందర్శించనున్నారు. 35 దేశాల నుంచి వచ్చే సుందరీమణులకు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఆహ్వానించనున్నారు. రామప్ప దేవాలయ విశిష్టతను ప్రభుత్వ అధికారులు వారికి వివరిస్తారు. రామప్పకు మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల రాక నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన జిల్లా కలెక్టర్ దివాకర్తో మా ప్రతినిధి సంపత్ ఫేస్ టు ఫేస్. సందర్భంగా రామప్పకు ప్రపంచ సుందరమణుల సందర్భంగా ఇక్కడ ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ దివాకర్ గారు ఏర్పాటు చేశారు. మనం ప్రస్తుతానికి రామప్పలో ఉన్నాం. రామప్పలో సుందరమణుల రాక కోసం ఎటువంటి ఏర్పాట్లు చేశారో ఒకసారి అడిగిస్తున్నాం. సార్ నమస్కారం సార్, ఇక్కడ రాక కోసం ఎటువంటి ఏర్పాట్లు చేశారు? సో ఈరోజు చాలా ప్రతిష్టాత్మకంగా మన డిస్టిక్లో ఈ రామప్ప ఏదైతే వరల్డ్ హెరిటేజ్ ట్యాగ్ ఉందో దానికి మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ ఇవన్నీ రావడం మనకి ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్. ఇది మనకి తెలంగాణ కల్చర్, సంస్కృతి, ఆచారం, విచారం అన్నీ చూపించడానికి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక మంచి అవకాశం దొరుకుతుంది. రామప్ప అనేది, ములుగు జిల్లా అనేది కూడా ఇంటర్నేషనల్ స్థాయిలో ఒక వెలుగు రావడానికి ఒక అవకాశం ఉంది. దీనికి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ సహకారంతో అన్ని రకాల ఏర్పాట్లని మనము చేయడం జరిగింది. ఆల్ ద అరేంజ్మెంట్స్ ఆర్ డన్. వాళ్ళు దాదాపు సుమారుగా ఈరోజు 4 గంటల లోపల వరకు వాళ్ళు రీచ్ అయ్యి ఒక బ్రీఫ్ హాల్ట్ అయిన తర్వాత వాళ్ళు టెంపుల్ ఎంటర్ అవుతారు 4:30కి. ట్రెడిషనల్ కుమ్ముకోయ డ్యాన్స్లో వాళ్ళని వెల్కమ్ చేస్తూ టెంపుల్ లోపల వరకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. అన్ని సాంప్రదాయాలకి అనుగుణంగా వాళ్ళు టెంపుల్ లోపల ఎంటర్ అవుతారు, దేవుడి దర్శనం తీసుకుంటారు. తర్వాత గైడెడ్ టూర్ ఉంటుంది. అది అయ్యాక ఈ కల్చరల్ ఈవెంట్ ఒకటి అటెండ్ అవుతారు, ఫాలోడ్ బై డిన్నర్ అండ్ విల్ క్లోజ్ ద ఈవెంట్. దీనికి అన్ని రకాల సహకారం మనకి ప్రజల నుంచి కూడా దొరికింది. దానికి కూడా మేము హర్షం వ్యక్తం చేస్తాం. ఒకసారి దగ్గరలో సందర్భంగా ప్రపంచ అంతర్గతంలో రావడం పట్ల మన జిల్లాలో మీరు జిల్లా కలెక్టర్ ఉన్నారు, వాళ్ళు రావడం పట్ల ఎలా మీరు ఫీల్ అవుతుంది? సో యాజ్ ఐ సెడ్, ఇది రామప్ప అనేది ఒక ఆర్కిటెక్చరల్ మార్బల్. 800 ఇయర్స్ హిస్టరీ ఉన్న ఏదైతే ఈ టెంపుల్ ఉందో, ఇది చెప్పే ప్రతి ఒక్క కార్వింగ్, ప్రతి ఒక్క స్కల్ప్చర్ ఒక 100 కథల్ని చెప్తాయి. ఆ కల్చర్, ఆ హెరిటేజ్ని చూపించే మహా అవకాశం కూడా మన జిల్లాకి దొరికింది. నేను కూడా జిల్లా కలెక్టర్గా ఉండి మా టీం వాళ్ళందరూ ఒక ప్రౌడ్ ఫీలింగ్ లాగానే మేము భావిస్తున్నాం. సో దీంతో పాటు మన ములుగు జిల్లా పేరు కానీ, మన రామప్ప ఆలయం పేరు కానీ ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో ఇంకొకసారి మెరుగుపరిచే అవకాశం ఉంటుంది. ఓకే సార్, గత వారం రోజులుగా వారికి ఏర్పాటు చేస్తున్నారు. వారు ఇక్కడ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటారు, వారికి వాళ్ళ సౌకర్యాలు ఎలా ఏర్పాటు చేస్తారు? సో యాజ్ ఐ సెడ్, వాళ్ళు 4 o'clockకి వస్తారు. అరౌండ్ 8-8:30కి ప్రోగ్రామ్ క్లోజ్ అవుతుంది. టెంపుల్ విజిట్, కల్చరల్ ఈవెంట్ ఫాలోడ్ బై డిన్నర్. దట్ ఈస్ ద సింపుల్ ప్రోగ్రామ్. మీరే కూడా చూస్తున్నారు అన్ని ప్రోగ్రామ్స్, అన్ని ఏర్పాట్లు చాలా మంచిగా జరిగాయి. ప్రెస్ వాళ్ళకి ఒక సపరేట్ యాక్సెస్ పాస్ కానీ, ఇది కానీ మీడియా యాక్సెస్ పాస్ కానీ, వెహికల్ మూమెంట్ కానీ, పార్కింగ్ ఏరియాస్ కానీ, శానిటేషన్ కానీ, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ కెప్ట్. ఓకే, మనం చెప్పుకున్నట్లయితే మిస్ వరల్డ్ సందర్భంగా వస్తున్న సుందరిమణులకు అన్ని ఏర్పాట్లు అయితే చేసాము. వాళ్ళు రావడం, ఈ యొక్క రామప్ప యునెస్కో గుర్తింపు పొందిన రామప్పకు రావడం సంతోషకరం అని చెప్పని జిల్లా కలెక్టర్ దివాకర్ అయితే తెలియపరిచారు. అంతేకాకుండా వారికి కావాల్సిన సకల సౌకర్యాలు ఏర్పాటు చేసాం. వారు సాయంత్రం 4 గంటలకు వచ్చి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకొని వారికి కావాల్సినటువంటి ఇక్కడ కూడా శిల్ప సంపదను చూపించే ప్రయత్నం చేయడం కోసం అన్ని ఏర్పాట్లు చేసామని జిల్లా కలెక్టర్ అయితే తెలియపరిచారు. కెమెరామెన్ రవీంద్రతో సంపత్, 99 టీవీ, ములుగు జిల్లా.